అప్పుడు తోసివేయబడిన వాడిగా ఉన్నాడు. కానీ దేవుడు దావీదు ప్రార్థన ఆలకించిన తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత మర్చిపోలేదు. కానీ ఆయన దిక్కులేని వారి దరిద్ర ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపు తిరుగుండే దేవుడు అన్నాడు. వీళ్ళను పొందుకొని ఎవడు యేసు ప్రభు కాలంలో ఎరుకు పట్టణములో శిష్యులు ముందున్నవారు ఆ ఎన్నిక లేని వాడిగా గుడ్డివాడిని నెట్టివేశారు, నిరాకరించారు. కానీ యేసు ప్రభు మాత్రం అతని వైపు తిరిగి అతని పిలిపించి అతని అద్భుతంగా బాగు చేసిన దేవుడు. యెహోషువపాతు కాలంలో 3 రోజులు దండెత్తి వచ్చినప్పుడు వారు యూదా వారిని, యెరూషలేము వారిని సమకూర్చుకుని యెహోషువపాతు ప్రార్థన చేస్తూ, ప్రభు మా మీదకి వస్తున్నా ఈ గొప్ప సైన్యముతో మేము యుద్ధము చేయాలంటే మా వల్ల కాదు, ఏమి చేయాలో మేము దిక్కుతోచన చేతిలో ఉన్నాం, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తే వారు స్తుతించడం ప్రారంభించిన తర్వాత వారికి వారే ఏమైపోయినప్పుడు ఆత్మమార్చబడినప్పుడు వారు తీసుకొచ్చిన ధనము, బంగారం 3 రోజులు వీళ్ళందరూ అవన్నీ ఒప్పుడు చేయటానికి పోగేసుకున్నారంట. 2 రోజులు పట్టిందండి, 3 రోజులు బట్టి. అంటే ఇటు వాళ్ళ అవసరత తీరింది, అటు శత్రులు కూడా ఆత్మమార్చబడ్డాడు. ఒకటి చెప్పండి అన్నట్టు. దేవుని మన మహిమ కలుగునే గాక. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, కానీ ప్రభు చేయలేని కార్యం అంటూ మా బ్రతుకు దినాలు ఎన్నో చేశాడు. ఇప్పటికే మీరు దేవుడు అంటాడు, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ యెహోషువపాతు రాజు ఆలకించండి, ఈ యుద్ధము మీరు కాదు కానీ దేవుడే నేనే చేయింతానన్నాడండి. దేవుడు నామని మహిమ కలుగును గాక. ఎప్పుడు చేయింతానన్నాడండి? మనం ఏమి చెయ్యాలో మాకు దిక్కు తోచటలేదు. మనము మన జ్ఞానం మీద ఆధారపడకూడదు, మన ధనం మీద ఆధారపడకూడదు, మన వాళ్ళ మీద ఆధారపడొద్దు. అంటే ముందు సమస్తము దేవుని మీద ఆధారపడాలండి. ఎవరి మీద ఆధారపడాలండి? మనకున్న పరిస్థితి ఏదైనా నా వల్ల కాదు నాయన, నీవే నాకు సహాయం చేయాలి, నీవు తప్ప వేరొక దిక్కు మాకు లేదు అని దేవుని మీద ఆధారపడితే యెహోషువపాతు పక్షాన కార్యం చేసిన దేవుడు. మా సారవాలో 2012వ సంవత్సరం మందిరం కట్టాం మేము.